నమస్కారం. ఈరోజు మనం కంచి పరమాచార్య స్వామివారి జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన, ఎంతో లోతైన ఆధ్యాత్మిక ఘట్టాన్ని విశ్లేషించుకోబోతున్నాం. భక్తికి ఉన్న అపారమైన శక్తి ఏంటి, ఒక గురువులో దాగి ఉన్న ఆ దైవత్వం ఎలాంటిది అనే విషయాలను ఈనాటి మన ఈ విశ్లేషణలో తెలుసుకుందాం. ఒకసారి ఆలోచించండి, సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే మన ముందు ఉంటే ఎలా ఉంటుంది? పరమాచార్య స్వామివారి గురించి చెప్పాలంటే ఆయన శ్రీ శుకబ్రహ్మ ఋషి అంతటి ఉన్నతులు, సాక్షాత్తు ఆ పరమేశ్వర స్వరూపులు. కాని ఆ విషయాన్ని ఎంతో గోప్యంగా ఉంచుతూ ఆయన అందరినీ అనుగ్రహిస్తుంటారు. ఈ ఒక్క మాట చాలు కదా ఆయనలో దాగి ఉన్న దైవత్వం ఏంటో చెప్పడానికి. సరే, ఇప్పుడాయన గొప్పదనం గురించి మరింత లోతుగా తెలుసుకుందాం. సరిగ్గా ఈ అద్భుతమైన కథ ఎక్కడ మొదలైందంటే, చాలా సంవత్సరాల క్రితం పరమాచార్య స్వామివారు కాశీయాత్ర చేస్తున్న సమయంలో చెంగల్పట్టులో ఒక నెల రోజులపాటు మకాన్ చేశారు. అప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, మహాస్వామివారు తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారు. శారీరకంగా చాలా నీరసించిపోయారు. అయితే ఇక్కడొక పెద్ద ధర్మసంకటం వచ్చి పడింది. అదేంటంటే, పరమాచార్య స్వామివారు ఒక సాంప్రదాయ సన్యాసి, పైగా అత్యున్నతమైన పీఠాధిపతి స్థానంలో ఉన్నవారు. ఆచారాల ప్రకారం చూసుకుంటే సాధారణ భక్తులెవరూ కూడా వారిని భౌతికంగా తాకడానికి గాని సేవ చేయడానికి గాని అస్సలు వీల్లేదు. మరి అంతటి జ్వరంలో ఉన్నప్పుడు వారికి సేవ చేసేదెలా? ఇదొక పెద్ద ప్రశ్న కదా. సరిగ్గా అప్పుడే దైవ సంకల్పమంటామే, అలా ఒక అనూహ్యమైన వ్యక్తి అక్కడికి వచ్చారు. ఆయన మహారాష్ట్రలో ప్రభుత్వ ఉద్యోగం చేసి దానిపై విరక్తితో సన్యాసం స్వీకరించిన ఒక గొప్ప వ్యక్తి. ఆయన రామేశ్వరం యాత్రకు బయలుదేరారు. కాని మార్గమధ్యంలో పొరపాటున తన చేతిలో ఉండే దండాన్ని పోగొట్టుకున్నారు. ఒక సన్యాసి దండం పోగొట్టుకుంటే ఏం చెయ్యాలనే దానికి ఒక కఠినమైన శాస్త్రనియమం ఉందండి. అదేంటంటే, ఎవరైనా సన్యాసి తన పవిత్రమైన దండాన్ని పోగొట్టుకుంటే దాన్ని తిరిగి వేరొక సన్యాసి చేతుల మీదుగానే స్వీకరించాలి. ఆ కారణం చేతనే ఆ మహారాష్ట్ర సన్యాసి కొత్త దండం కోసం వెతుకుతూ పరమాచార్య స్వామివారి వద్దకు చెంగల్పట్టు వచ్చారు. రీజన్ అర్థమైంది కదా. నియమం ప్రకారం మహాస్వామివారు ఆయనకు మరొక దండాన్ని అందించారు. ఇక్కడే అసలైన మ్యాజిక్ జరిగింది. దండాన్ని తీసుకున్న ఆ సన్యాసికి సాక్షాత్తు పరమేశ్వరుడే తన చేతులతో దాన్ని ఇచ్చినట్లు అనిపించింది. ఇంకేముంది, వెంటనే ఆయన మహాస్వామివారినే తన సొంత గురుగా భావించి అక్కడే సంపూర్ణ శరణాగతి చేసేశారు. అంటే తన జీవితాన్ని పూర్తిగా గురువుకే అంకితం చేసేశారన్నమాట. ఈ శరణాగతి వల్ల ఆయనకు ఎంత గొప్ప అవకాశం దొరికిందో తెలుసా? ఆయన వయస్సులో పరమాచార్య స్వామివారి కంటే పెద్దవారు, పైగా ఆయనకు కూడా ఒక సన్యాసి అనే హోదా ఉంది. ఈ రెండు క్వాలిఫికేషన్స్ వల్ల జ్వరంతో ఉన్న గురువును సాక్షాత్తు తాకి సేవ చేసుకునే అరుదైన భాగ్యం ఒక్క ఆయనకు మాత్రమే దక్కింది. ఆయన ప్రతిరోజూ ఎంతో భక్తిగా స్వామివారి పాదపద్మాలకు పూలు సమర్పించి సేవించుకునేవారు. ఆ తర్వాత వారి ఆధ్యాత్మిక ప్రయాణం ఒక కొత్త మలుపు తిరిగింది. రామేశ్వరం వెళ్లాల్సిన ఆ సన్యాసి తన ప్రయాణాన్ని మార్చుకుని మహాస్వామివారితో పాటే కాశీయాత్రలో భాగమైపోయారు. అలా చెంగల్పట్టులో మొదలైన వాళ్ల ప్రయాణం సాగుతూ చివరకు పవిత్రమైన తిరుపతి కొండలకు చేరుకుంది. తిరుమల కొండలమీద ఈ కథ అసలైన మలుపు తిరుగుతుంది. శ్రీమఠం క్యాంపు తిరుపతి చేరుకున్నాక బాలాజీ దర్శనం కోసం మహాస్వామివారు కాలినడకన మెట్లు ఎక్కడం మొదలుపెట్టారు. ఎంత వేగంగా అంటే అక్షరాల ఆయన నడక వేగాన్ని అందుకోవడం అక్కడున్న మరెవ్వనికీ సాధ్యం కాలేదు. అంత ఫాస్ట్గా వెళ్ళిపోయారు. అత్యంత వేగంగా వెళ్లిన స్వామివారు బాలాజీ దర్శనం కూడా ముగించుకుని బయటకొచ్చేశారు. కాని పాపం, వయస్సులో పెద్దవారైన ఆ మహారాష్ట్ర సన్యాసి మాత్రం వెనుకబడిపోయారు. ఆయన ఇంకా ఆ మెట్లు నిదానంగా ఎక్కుతూనే ఉన్నారు. ఇక్కడే మనకు గురువు యొక్క అపారమైన కరుణ అంటే ఏంటో స్పష్టంగా కనిపిస్తుంది. తన వెంట వచ్చిన ఆ వృద్ధ సన్యాసి ఇంకా దర్శనం చేసుకోలేకపోయారని మహాస్వామివారు చాలా నొచ్చుకున్నారు. వెంటనే అక్కడున్న దేవాలయ అధికారులను పిలిచి ఆ సన్యాసికి ఎట్టి పరిస్థితిలోనూ లోపలికి తీసుకెళ్లి దర్శనం చేయించవలసిందిగా ప్రత్యేకంగా అప్పగించారు. ఇప్పుడు మీకో ఇంట్రెస్టింగ్ డౌట్ రావచ్చు. అధికారులు వెళ్లి ఆ సన్యాసిని ఎంతో సాదరంగా ఆహ్వానించారు గదా, మరి నిజంగానే ఆ సన్యాసి బాలాజీ దర్శనం మిస్ అయ్యారా? అసలాయన అధికారులతో పాటు గుడి లోపలికి వెళ్లారా? దీనికి ఆయన చెప్పిన ఆన్సర్ వింటే మీరు షాకవుతారు. ఇక్కడే నేను దర్శనం చేసుకున్నాను, ఇంకా మనం బయలుదేరతాం అని ఆయన చాలా ప్రశాంతంగా చెప్పారు. ఆ మాట వినగానే దేవాలయాధికారులందరికీ మైండ్ బ్లాక్ అయిపోయింది.
అసలు లోపలికే వెళ్లకుండా బయటే బాలాజీ దర్శనం ఎలా జరిగిందబ్బా అని అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడా సన్యాసి చెప్పిన అసలు నిజమిది. నేను లోపలికి వెళ్ళి బాలాజీని దర్శించుకోవాలా ఏంటి? పరమాచార్యస్వామివారు ఆలయం నుండి వెలుపలికి రాగానే సాక్షాత్తు బాలాజీలాగానే నాకు దర్శనమిచ్చారు. నేను ఆ బాలాజీ దర్శనమే చేసుకున్నాను అని ఆయన చెప్పారు. అదండి భక్తి అంటే. గురువు పట్ల ఆయనకున్న ఆ స్వచ్ఛమైన భక్తికి, ఆ సంపూర్ణ శరణాగతికి దక్కిన దైవికమైన ఫలమది. ఇక్కడ మనం 2 విభిన్నమైన దృక్కోణాలను గమనించొచ్చు. మొదటిది అధికారుల దృక్కోణం. వాళ్ల దృష్టిలో దర్శనమనేది కేవలం గుడి లోపల భౌతికమైన ఆ 4 గోడల మధ్య మాత్రమే జరుగుతుంది. కాని రెండవది మన సన్యాసిగారి దృక్కోణం. గురువు కరుణ ఉంటే చాలు, ఆ దర్శనం భౌతికమైన గోడలకు అతీతంగా బయట కూడా ఎక్కడైనా లభిస్తుందని ఆయన నమ్మకం. ఎంత గొప్ప ఆలోచన కదా! ఆ మాటలు వింటుంటేనే మనకు రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి కదా! అక్కడున్న వారందరికీ కూడా అలాగే అనిపించింది. అందరూ అలా ఆశ్చర్యంతో చూస్తుండగానే ఆ సన్యాసి ఆ దేవాలయం ఎదురుగానే పరమాచార్యస్వామివారిని తలుచుకుంటూ భక్తి పారవశ్యంతో సాష్టాంగ నమస్కారం చేశారు. ఆ దృశ్యం నిజంగా మాటలకందని ఒక గొప్ప అనుభూతి. సో ఈ మొత్తం ఘట్టంలో మనం గ్రహించాల్సిన అతి ముఖ్యమైన పాఠమేంటంటే, అంత దూరం ప్రయాణించి తిరుమల గుడి ముందుకు వచ్చినా లోపలికి వెళ్లి దేవుణ్ణి చూడాల్సిన అవసరం ఆ సన్యాసికి రాలేదు. ఎందుకంటే ఆయన తన గురువులోనే ఆ దేవుణ్ణి చూశారు. అటువంటి గొప్ప భక్తుల అపారమైన విశ్వాసం వల్లే పరమాచార్య స్వామివారి నిజమైన దైవిక అవతారం ఈ ప్రపంచానికి తెలిసింది. గురువు యొక్క గొప్పదనాన్ని చెప్పే ఈ అద్భుతమైన శ్లోకాన్ని మనం ఇప్పుడు తప్పకుండా స్మరించుకోవాలి. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణిం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. అంటే అవధులు లేని కరుణాసముద్రుడు, జ్ఞానప్రదాత, ప్రశాంతతకు నిలువెత్తు రూపమైన శ్రీచంద్రశేఖర గురువుకు నా సంతోషపూర్వక నమస్కారాలు అని దీని అర్థం. చివరగా ఒక్క విషయం ఆలోచించండి. సంపూర్ణమైన శరణాగతి, నిస్వార్థమైన భక్తి దేవుడినే నేరుగా మన కళ్ల ముందుకు తీసుకురాగలిగితే, మరి మన నిజ జీవితాల్లో దైవత్వం ఇంకెన్ని రూపాల్లో మన చుట్టూ ఉండి మనం దాన్ని గుర్తిస్తామా అని ఎదురుచూస్తోందో కదా! ఒక్కసారి ఆలోచించండి. ఈ అద్భుతమైన ఆలోచనతోనే ఈనాటి మన ఈ విశ్లేషణను ముగిద్దాం. దైవాన్ని ఆస్వాదించే దృష్టి మనందరికీ కలగాలని ఆశిస్తూ సెలవు.